నిర్మాణ సంఘం మీడియాలో పెట్టుండాలి జనం రద్దు. జయాబాయ్ సార్, మాకు 5-6 వారాలవి డబ్బులు రాలేదు సార్. ఉపాధి హామీ పనివి ఉరువే రాలేదు, రూపాయి కూడా రాలేదు. మేము పనికి పోయినా డబ్బులు రావు అని చెప్పేసి మేము ఇది రైతుల పనికి పోతున్నాం సార్. ఇది ఆ పనికి పోతే కినా మాకు ఇంట్లో జరిగే సమస్య ఎక్కువ. మాకు ఇంట్లో జరిగేలేదు. ఒక మనిషి చేయాలా, ఇంట్లో తెచ్చి 2-3 తినాలా. అట్లా అనుకొని ఈ పని వద్దు, ఈ ఉపాధి హామీ పని మాకు వద్దు అని అనుకున్నాం సార్. మేమంతా కలిసి మాకు ఈ పని అవసరమే లేదు. డబ్బులు పెట్టేటట్లు ఉంటే పనికి వస్తాము, లేకపోతే కినా పనికి రాము. మాకు ఇంట్లో సమస్య ఎక్కువ ఉన్నాయి సార్. బ్యాంకులో పోతే కినా బ్యాంకు వాళ్ళు బుక్కలు చూస్తారు, పారేస్తారు. వాళ్ళు పారేస్తానే మేము ఏం మాట్లాడేకి ఉండదు. ఆడ వాళ్ళదే జరుగుతాయి. మీరు ఎప్పుడు వేసింటారు దీంట్లో డబ్బులు అంటారు. మీరు రానే వద్దండి, మీ ఉపాధి హామీ డబ్బులు ఎవరు వేసింటారు దీంట్లో, ఊరికే మాకు తలకాయ తింటారు మీరు వచ్చి అని వాళ్ళు చెప్తారు. అట్లా మేము ఆ పని వద్దులే అని ఇదిగో రైతుల పని చేసుకుంటున్నాం సార్. మేము ఇంకా ఆ పనికి ఇంకా డబ్బులు వచ్చేంత వరకు పెట్టనే వద్దండి. ఆ పని అవసరమే లేదు మాకు ఎవరికి. ఇంట్లో చేయాలా, 4 గంటలకు లేసి చేసుకొని తిని మేము పిల్లలకి మబ్బులో ఇడిచిపెట్టేసి పోయి ఆ పని చేసి మేము 1 గంట వరకు చేస్తాం సార్. 1 గంట వరకు చేసి వచ్చి కూడా ఇంట్లో కనీసం ఇంట్లో పైసా ఉండవు. అట్లా ఆ పని వద్దు అనుకున్నాం సార్. మాకు నా పేరు సుబ్బాయి, అర్ధాకంపల్లి. మేము 8 వారాలు పని చేసినాము. దాంట్లో 3000 పడిండాయి. ఆర్డిటీ అకౌంట్లో వేసినాము. మేము 0 అకౌంట్లో ఇచ్చింటే ఆర్డిటీ అకౌంట్లో వేసినారు. వాళ్ళ పిల్లలు దాంట్లో తీసుకోలేకపోతే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఏంటికి ఇచ్చినారు అని వాళ్ళు మరి సార్ వాళ్ళు మాతో అడుగుతారు. ఆర్డిటీ సార్ వాళ్ళు దానికి ఇంకా మేము ఎట్లా ఏమి అని అడిగితే సార్ వాళ్ళు ఇస్తాయిలమ్మా వస్తాయిలమ్మా అని వాళ్ళ సార్ వాళ్ళు అంటారు. మేమేం చేయాలా? దానికి పనికే పోకుండా అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి పోవడం లేదమ్మా పనికి? మేము ఇప్పుడు 15 రోజులు నెల అయిపోయాయి సార్. పనికి పోవడం లేదు. డబ్బులు రాలేదు కదా, దానికి పోవడం లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తాం, కూలి పని చేస్తాను, రైతుల పని చేస్తాను. ఎంత వస్తుంది కూలి? ఎంత వస్తుంది? 100, 100, 120 అంతే. సార్ నా పేరు అంజల్ సార్, అర్ధాకపల్లి. మాకి 15 వారాల నుంచి పనికి పోతున్నాం సార్. 15 వారాల నుంచి డబ్బులు రాలేదు మాకు. మాకు డబ్బులు రాకపోతే మేము పనికి వస్తున్నాము. మేము డబ్బులు రాకపోతే అన్ని వారాలను చేయకైతుంది సార్. మేము చేయకలేదు. మీరు పని పెట్టితే డబ్బులు వచ్చేటట్లుంటే పని పెట్టండి, లేదంటే పెట్టొద్దండి సార్. మేము వలసపోతాము. వలసపోయకపోతే మీరు ఉపాధి హామీ పని పెట్టినాం కదా, ఉపాధి హామీ పనికి రాండి, మీరు వలసపోద్దండి అంటారు. మేము 15 వారాల నుంచి పనికి వస్తున్నాము, డబ్బులు లేవు. మేము పిల్లల్ని ఎట్లా సాక్కుతాం సార్? మేము దానికోసమే మీరు డబ్బులు వచ్చేటట్లుంటే పని పెట్టండి, లేదంటే పెట్టొద్దండి. మేము ఏదో ఒక రైతు కూలిపోతే ఏదో 300 ఇస్తారు సార్, దాంతో పిల్లల్ని సాక్కుంటాము. నా జాబ్ కార్డు నంబర్ 154, అర్ధాకలపల్లి. నేను నా భార్య ఇద్దరు కలిసేసి 7 వారాలు చేసినాము. మొన్న నాకు మానసిక పరిస్థితి బాగా లేకుండా నా కూతురికి డబ్బులు అవి ఇవి లేకుండా హాస్పిటల్కి పోకుండా ఇబ్బంది అయిపోయిన దానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్లో అట్లా చేసుకోవాల్సి వచ్చింది. నాకు చాలా ఇబ్బంది అయిపోయేసి ఆడికి వచ్చి అట్లా చేసినాను.
మన ఎండిఓ సారు ఏపీఓ సార్ ఏం చెప్పినారంటే 5,700 రూపాయలు నీ అకౌంట్లో వేసినామన్నారు. నేనైతే 100% చెప్తాను, వాళ్ళకి SBH అకౌంట్ ఈయనే ఇవ్వలేదు. అది నా కూతురికి ఆర్డిటీ వాళ్ళు ఇచ్చిండేది. ఆ అకౌంట్ బుక్ 2015లో తెచ్చి ఆడ బారేసిండేది. ఇంతవరకు నేను బయటకు కూడా తెలియదు దాన్ని. కావాలంటే దాంట్లో అప్డేట్ కూడా చూసుకోండి. అది ఆ బుక్లోనే SBH బుక్లోనే నేను ఇవి కూడా ఇవ్వలేదు. ఆఫీస్కి నేను ఇచ్చింది SBI నెంబర్, నా ఓన్ నెంబర్ ఇచ్చినాను. ప్రతిరోజు నేను 5 నెలల నుంచి ప్రతిరోజు పోయినాను సార్. జనవరిలో జన్మభూమి జరిగిన రాజశేఖర్ సార్ తాడికి నీకేమయ్యా సంక్రాంతి పండుగ వస్తాయి, సంక్రాంతి పండుగ చేసుకో అన్నాడు. ఆ తర్వాత శివరాత్రి వచ్చింది. శివరాత్రికి కూడా గోవిందా నీకు వస్తాయిలే అన్నాడు. ఆ రోజు రాలే. ఇంకేమై అదేమో పీడి ఏం చెప్పినాడంటే 25వ తేదీ లోపల మొత్తం అన్ని ఉపాధి హామీ పేమెంట్ అంతా సెటిల్ చేస్తామని చెప్పినాడు. అది కూడా మెసేజ్ చూపిస్తున్నాడు మాకు సెల్లో. ఆ డబ్బులు కూడా రాలే. నేను సార్కి ఇబ్బంది చేసి లాస్ట్కి సార్ 1,000 రూపాయలు ఏంటి సార్ అప్పు, నేను ఇబ్బందులుగా ఉన్నాను, నాకు ఆ 1,000 రూపాయలు ఇచ్చిన పండుగ జరుపుకుంటాను సార్ అంటే సర్లే కొంచెం 2-3 రోజుల్లో వస్తాయని చెప్పినాడు. నాకు ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియక వచ్చేసి అట్లా MRO ఆఫీస్లో చేసుకున్నాను సార్. ఇంకా మీరు ఉపాధి మరి మాకు లేదంటే మేము ఏం చేసేకైతుంది, మీరు డబ్బులు ఇస్తామనే తోటి పని పెట్టండి, లేకుంటే పని అవసరం లేదు సార్. మేము వలసలు పోతాము, దండికి బెంగళూరు బొంబాయి మాకు దండికి పోయినారు ఆల్రెడీ. ఇప్పుడే మా అంత ప్రతి ఇల్లు చెక్ చేసుకోండి, మీరు 1-2 ఆల్రెడీ ఉపాధి వెళ్ళిపోయినారు, వలసలు పోయినారు. ఈ ఉపాధి పని పెట్టి డబ్బులు ఇస్తామంటే ఇక్కడ ఉంటాము, లేదంటే ఇప్పుడు ఆడోళ్ళు ఏం చేస్తున్నారంటే 100, 120కి 80 రూపాయలకి రైతులు కూలికి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే మీరు డబ్బులు లేరు, 5 నెలలు 6 నెలలు అయినా డబ్బులు లేరు. ఇంకేం చేస్తాము? ఆ 80 రూపాయలు వచ్చి 80 రూపాయలు 100, 120 రూపాయలతో ఇల్లు గడవల్ల. మేము బెంగళూరుకి పోయింటాం, మా పిల్లలు స్కూల్కి పోవాలా. పిల్లలు చదువు అనిపిస్తే ఏమంటారంటే మీరు పిల్లలు చదువు అనిపి కూడా చదివించాలా అంట. మాకు డబ్బులు అసలు ఇంట్లో కూటికి జరిగేదే ఇబ్బంది అయినప్పుడు చదువు అనిపించుకుంటే ఎట్లుంటాం సార్? నేను నా భార్య ఇద్దరు పని చేస్తేనే మాత్రమే మాకు జరుగుతుంది. అలాంటప్పుడు మేము ఇద్దరు ఏడైనా పని చేస్తేనే కదా. మీకు 5 నెలలు 6 నెలలు పని చేస్తే మాత్రం మీరు డబ్బులు ఇలా ఇంకేటికి పోయి మీ పిల్లల్ని చదివించాలా. దానికి పిల్లలు కూడా చదివించకుండా ఊరికి తీసుకొని పోయి ఎక్కడన్నా వలసలు అక్కడ పోయి అక్కడ ఉందామని మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు డబ్బులు ఇస్తామంటే పని పెట్టండి, లేకుంటే అవసరమే లేదు సార్. నమస్కారం.